హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేనైతే తల జుట్టు బాగా నల్లగా పొడిగే వచ్చేదానికి నేను చేస్తున్నాను. అయితే ఇదిగో కొంచెం గుంటగరగర ఆకు తీసుకున్నాను, అట్లాగే కొద్ది గోరింటాకు తీసుకున్నాను 2. నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వులు తీసుకున్నాను. చూడండి, ఈ మందార పువ్వులు కూడా వేసినాను. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను, మందార ఆకులు తీసుకున్నాను, కొంచెం ఇందులో యాడ్ చేసేదానికి పెరుగు తీసుకున్నాను, కొన్ని మెంతులు ఫస్ట్ కొద్దిగా పొడి పెట్టుకున్నాను, మెంతులు ప్లస్ కొన్ని రైస్ తీసుకున్నానండి. కొంచెం రైస్ రాత్రి నానబెట్టి ఉంచినాను, ఆ రైస్ కూడా వేస్తున్నాను. వేసి ఇవన్నీ మిక్సీ పట్టి తలకు రాసుకుంటే నల్లగానే ఉంటుంది. ప్లస్ అంటే మరీ అంత నలుపు కాదు, మాదిరిగా నలుపు ఉంటుంది. బాగా తెల్లగా వచ్చిన వాళ్ళకైతే వస్తూ ఉంటుంది. అది నాకు ఎప్పుడు జుట్టు బాగుండేది, అంటే చిన్నది జుట్టు అయినా కానీ బాగుండేది. అలాంటిది నాకు జుట్టు ఊడిపోయిందండి. ఊడిపోయినందుకు ఇట్లా ఇవన్నీ చేసుకుంటా ఉంటే నా జుట్టు బాగానే ఉంది, పర్లేదు. వారానికి 2 సార్లు పెడతాను. మీరు కూడా పెట్టుకుంటారు అనేసి నేను ఏదో చేస్తున్నాను, ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. అందుకే కాబట్టి నాకు ఏమన్నా మాట్లాడేది సరిగ్గా రాకపోయినా ఏదన్నా కొంచెం మిస్టేక్ జరిగినా క్షమించండి, సరేనండి. ఇవైతే ఇట్లా వేసుకుంటా ఉన్నాను: కరివేపాకు, మందారాకులు, మందార పువ్వులు, గుంటగర ఆకు, గోరింటాకు, కొన్ని మెంతులు, కొంచెం రైస్. అల్వేర్ జెల్ ఉంటే వేసుకోవచ్చండి, లేకపోయినా ఎట్లా మనం చేయలేము కదండి. మా దొడ్లో అయితే లేదండి, లేదు కాబట్టి నేను అల్వేర్ జెల్ వేసుకోలేదు. ఇవన్నీ మిక్సీ పెట్టేసి తలకు రాసుకుంటాను. 2 గంటలు కరెక్ట్గా బాగా ఆరిపోయేదాకా ఉంచుకుని చేస్తాను. గింజలు ఉంటే కూడా గింజల పొడి చేసుకుని వేసుకున్న, గింజలు వేసుకున్న బాగానే ఉంటుంది. ఉసిరికాయ ఉంటే ఉసిరికాయ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఉసిరికాయ గింజలు కూడా యాడ్ చేసుకుంటే బాగా జుట్టు బాగుంటుంది. నాకు అసలు చిన్నప్పటి నుంచి నూనె పెడతామంటే ఎలర్జీగా అనిపించేది. ఈ జుట్టు మొత్తం ఊడిపోయినందుకు ఇప్పుడు కనీసం పొడిగా ఎదగకపోయినా పర్లేదు, ఆ ఊడిపోయిన జుట్టు వరకైనా వస్తుందని నేను చేస్తున్నాను. నేను చేస్తాను బట్టి ఒక 3 నెలలుగా చేస్తున్నాను, కొంచెం పర్వాలేదు నా జుట్టు ఊడటం.